దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 5వ అధ్యాయము 22, 23, 24 వచనాలను చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 21 నుంచి 24. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. అనేకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములనియు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయేను గనుక అతడు లేకపోయాను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మమ్మలను పాలువారిని చేసినందుకే మీకు వందనాలు ప్రభా. చదవబడిన లేఖనము ద్వారా చేరిన నాతో మాతో అందరితోనూ ప్రభా స్పష్టముగా తేటగా మీరే మాట్లాడండి. నువ్వు మాట్లాడితే మాకు ఆశీర్వాదం ప్రభా. నువ్వు మాట్లాడితే మాకు మేలు కలుగుతుంది కనుక మమ్మల్ని అందరినీ దర్శించండి. ఈ దినము నీ స్వరము చేత, నీ వాక్యము చేత తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకుని మేలు పొంది 6 ఆశీర్వాదములు గల మీ శరీరంలో రక్తంలో యోగ్యులుగా పాలుపొందులు పొందడానికి మీరే కృపనిచ్చి ప్రతి అపవాది కార్యమును లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు. మంచిది. చదవబడినటువంటి లేఖన భాగంలో భక్తుడైనటువంటి హనోకును దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హనోకు జీవించినటువంటి జీవితాన్ని చాలా స్పష్టంగా దేవుడు చూపెడుతూ ఉన్నాడు. ఏంటి, హనోకు పిల్లల్ని కన్నాడు, కూతుర్లు కన్నాడు, కొడుకులు కన్నాడు. ఇదంతా ఎందుకు మనకి అవసరమా? అంటే దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను వ్రాయించాడు అని అంటే ఆ ప్రతి మాట మనకెంతో మేలు, జ్ఞానము, ఆశీర్వాదము కలుగజేస్తుంది. హల్లెలూయా. దేవుడు అంగీకరించినటువంటి ఏ మాటను మనం తీసిపడేయడానికి వీలు లేదు. ప్రతి పాఠము ఒక పాట, ప్రతి దేవుడు రాపించిన ప్రతి అక్షరము కూడా ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. కనుక ఒక కుటుంబ వ్యవస్థను, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక కుటుంబాన్ని చూపెడుతూ ఉన్నాడు. అంటే ఆ కుటుంబం ఎలాగున్నదంట, యజమానుడు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడుస్తూ ఉన్నాడట. హల్లెలూయా. దేవుడు దీంట్లో నుండి పోయిన ఆదివారం యానంలో ఇదే మూలవాక్యం, కానీ అది ఇది మీరు చూసుకుంటే రెండు ఒకలాగా ఉండవు. హల్లెలూయా. అంటే ఈరోజు భక్తి చేస్తున్నటువంటి మనకి ఏది ఆటంకంగా ఉన్నది మనం ఆలోచన చేయాలి. భక్తి చేస్తూ ఉన్నటువంటి మనకు ఈరోజు ఏది అడ్డు మన జీవితంలో? ఎవరు నిన్ను ఆపుతున్నారు? దైవజనులు రంజిత్ ఫ్రై గారు ఎవరును లేరు నన్ను గావగను అనేటువంటి ఒక పాటలో ఎవరు నిన్ను ఆపితిరి అన్నాడు. ఎవరిని? దేవుణ్ణి. అంటే మన కష్టకాలంలో, దుఃఖములో, బాధలో, నష్టపోతూ కృంగిపోతున్నటువంటి సమయంలో ఉంటుండగా దేవుడు ఎందుకు రావడం లేదు? దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అంటే ఎవరైనా నిన్ను మౌనంగా ఉండమని చెప్పారా? ఎవరు నిన్ను అడ్డగిస్తున్నారు నా దగ్గరకు రాకుండా? పోయినసారి కూడా చెప్పాను కదా, దేవుడు మన దగ్గరికి రావడానికి కారణం మనమే అవ్వాలి. అంటే ప్రార్థన ద్వారా మనం పిలవాలి. అంతా ఆయనకి తెలుసులే అంటే తెలుసు, ఆయన అలాగే మౌనం ఉంటాడు ఆయనండి. కాబట్టి నిన్ను ఎవరు ఆపితిరి? మృత్యుము చేయడా దిగిరమ్మన్నాడు. ఎవరు లేరు నన్ను, నా శత్రువులు ఎలా ఉన్నారు చుట్టూ, బలవంతులయ్యా అన్నాడు మాట. చాలా అద్భుతమైనటువంటి అభిషేకముతో, ధైర్యముతో, నిరీక్షణతో, విశ్వాసముతో కూడినటువంటి పాట అది. ఎవరును లేరు నన్ను గావగను అనేటువంటి పాట. కాబట్టి ఎవరు ఆపుతున్నారు దేవుడు మన ఎద్దుకు రాకుండా? మనం ఆలోచన చెయ్యాలి. కాబట్టి సేమ్ టైము ఎవరు నిన్ను ఆపుతున్నారు నువ్వు భక్తి చేయకుండా? ఎవరు నిన్ను ఆపుతున్నారు దేవుని ఎద్దుకు రాకుండా? ఇది మనం తెలుసుకోవాలి. భక్తి అంటే హైవే రోడ్డు మీద 4 గేర్లు వేసుకుని మేము చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటాం అండి. యాను ఏటుగొట్టు నుంచి వెళ్తుంటే తెలుస్తుంది మాట ఎన్ని గేర్లు వేసుకోవాలని. ఏటుగొట్టు అది జొన్నాడు రూటు
ఎంత స్పీడ్లో వెళ్ళాలో ఎన్ని గేర్లు వేసుకోవాలో చెప్తుంది రోడ్డు. మనిషి చెప్పక్కర్లేదు, గేర్తి గేర్తి గేరే గేరే రోడ్డు చెప్పేస్తుంది, అక్కడ ప్రతి గుంత చెప్పేస్తుంది అన్నమాట. అలాగా భక్తి జీవితం అనేటువంటిది హైవే రోడ్డు మీద గేర్లు వేసుకుని వెళ్ళేది కాదు. కనుక ఈ విషయాల్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈరోజు చాలా మంది వివాహాలు చేసుకోకుండా భక్తిలో చాలా మంది ఉన్నారు. హైందవ తత్వంలోనూ కూడా అండి సన్యాసులు అంటారు. నన్ను తప్పుగా అనుకోకండి. హల్లెలూయా. కొంతమంది సన్యాసులు అంటారంట. సన్యాసులు వేరే, సన్యాసి అంటే తన జీవితాన్ని భగవంతుడికి అప్పగించేసుకుని ఈ బంధాన్ని, కుటుంబ బంధాన్ని వదిలేసుకుని దేవునికి అప్పగించుకున్నారు కొంతమంది. అలా క్రైస్తవులోనూ కూడా ఉన్నారు, నన్స్ ఉన్నారు, కొంతమంది స్త్రీలు. తర్వాత దైవజనులు ఏసన్న గారు కూడా ఉన్నారు, వివాహం చేసుకోకుండా ఎంతో మంది ఉన్నారు. అయితే అందరిది ఒకటి కాదు, అందరి పాల్స్ ఒకటి కాదు. ఇప్పుడు మనం ఎవరిని తీర్పు చేసేయడానికి లేము, కానీ కొన్ని తెలుసుకోవడానికి ఉన్నాం. అంటే ఐందతత్వంలో ఎందుకు మీరు ఇలా చేసుకున్నారు ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఏంటి అని అంటే, కొంతమంది చెప్పినటువంటి పెద్దల మాట ఏంటంటే, ఈ పెళ్ళిళ్ళు, వివాహాలు, పిల్లలు, కుటుంబంతో మనం భగవంతుని తెలుసుకోలేం, భగవంతుల్లో చేరలేం, ఇవన్నీ కూడా అడ్డు అనుకున్నారు వాళ్ళు. ఒకవేళ అందరూ అలాగే ఆలోచిస్తే మనం పుట్టేవాళ్ళమా? కాబట్టి అది చెప్పండి, రైటా రాంగా? రాంగ్. అదే దేవుడు ఆదామును అవును ఆశీర్వదించి మీరు ఫలించి భూమిని నిండని చెప్పాడు. జలప్రలయం తర్వాత నోవాహు కుటుంబాన్ని కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని చెప్పాడు. ఆ మాటను పెట్టుకుని పెళ్లిలో ఒక పాస్టర్ గారు, ప్రియులారా దేవుడు ఏం చెప్పాడు? అభివృద్ధి పొందమని చెప్పాడు. మరి మనం ఏం చేస్తున్నాం? 2 పిల్లలతో కట్ ఆఫ్ ఆపరేషన్ ఎందుకు చేయించుకుంటున్నారు, మీరు పాపం చేస్తున్నారు అన్నాడు పాస్టర్ గారు. 70 సంవత్సరాల పైనే ఉంటుంది అయ్యగారికి. మా చుట్టాల పెళ్ళి వెళ్ళాను కాకినాడలో. ఏమన్నాడు? మీరు చాలా పాపం చేస్తున్నారు, దేవుడేమో ఫలించి అభివృద్ధి పొందమని ఆయన చెప్తే నువ్వు లేఖనానికి వ్యతిరేకంగా బతుకుతావా, ఆపరేషన్ చేయించుకుంటావా? దేవుడు ఎక్కడైనా చెప్పాడా? 66 గ్రంథాలు ఎక్కడైనా మీరు ఆపరేషన్ చేయించుకోండి పిల్లలు పట్టుకోండి అని చెప్పాడా? దేవుడు చెప్పకుండా మీరు ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు? మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి అంటున్నాడు అయ్యగారు. అయిపోయిన తర్వాత వెళ్ళాను అయ్యగారి దగ్గరికి. ప్రైజ్ లేడండి, అయ్యా కొంచెం మాట్లాడాలి, పక్కకు వస్తారని చెప్పి ఇక్కడే పన్న, ఇక్కడే చెప్పొచ్చు, పర్లేదు, నువ్వు అలా ఉండలేవయ్యా, చెప్పిన తర్వాత కొంచెం పక్కకు రా, నీకే మంచిదని చెప్పాను. ఏంటి ఆపరేషన్ చేయించుకోద్దని దేవుడు చెప్పాడా? ఎక్కడుందో బైబిల్లో చూపించాను నన్ను. ఆపరేషన్ చేసుకోకూడదని ఎక్కడుందో చెప్పు. చేసుకోమని ఎక్కడ లేదు, ఎక్కడుందని నువ్వు అడిగావు కదా. చేసుకోవద్దని ఎక్కడుందో చూపించాను నన్ను నేను, అంతే కదా. ఇది లేదన్నప్పుడు ఇంకోటి ఏదో చూపించాలి కదా. మరి ఏం మాట్లాడుతున్నావు అయ్యా నువ్వు? పెళ్ళికి వచ్చావా లేకపోతే దేనికి వచ్చావు? నువ్వు పెళ్ళికి వచ్చావా, మైక్ ఇచ్చారా, ఏదో చెప్పుకుని వెళ్ళిపో. వయసు చూస్తే ఎంత సీనియర్గా ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? సమాజాన్ని ఇదేనా మాట్లాడేది? కడికి పాడేసాను శుభ్రంగా చెప్తున్నాను. ఏం మాట్లాడుతున్నారో, లేఖనం ఏం చెప్తుందో వీళ్ళకి అర్థం కాకుండా ప్రతిదానికి అప్లై చేసేసుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈ హనోకు కుటుంబాన్ని చూపెడుతూ ఉన్నాడు మనకి. ఈ కుటుంబాన్ని చూపెడుతూ ఏమన్నాడంటే, హనోకుకి పెళ్ళి అయ్యింది, పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికీ తను ఎలా ఉన్నాడట? దేవునితో నడిచే ఆ వేలో ఉన్నాడట. ఇది మన అంశం. హల్లెలూయా. మాదిరి చూపే భక్తి దీనికి పేరు. ఈరోజు అంశానికి పేరేంటి? మాదిరి చూపే భక్తి. ఈ రోజు ప్రపంచంలో ఎవరైనా సరే సనాతన అనే కానీ ఇంకోటి అని జై కొడుతున్నారు, కానీ మీరు సమాజానికి చూపించే మాదిరి ఏంటి అని అడిగితే చూపించగలరా వాళ్ళు? ఒకడు అంటున్నాడు, ఏమని తెలుసా, ఈరోజు తాగలేనోడు వేస్ట్ అంట. ఏంటి? తాగలేనోడు వేస్ట్ అంట. నేను అన్నాను, తాగలేని వాళ్ళు వేస్టా? అయితే నువ్వు, నీ భార్య, పిల్లలు, ఇంట్లో అందరూ తాగి దమ్ముంటే తాగండి అన్నాను. అర్థమైందన్నా నేను చెప్పేది? అంటే తాగకుండా ఉన్న వాళ్ళందరూ వేస్ట్ అంట, తాగితేనంట మగవాళ్ళు అట్ట వీళ్ళు. మరి ఇంట్లో అందరూ ఉండాలి కదా. అది అంత గొప్ప వీరత్వం అంటే అందరూ కలిపి తాగాలి కదా. తాగమన్నాను. అలాగా వీరత్వాలు, సూరత్వాలు మన దగ్గర కాదు, వాక్యం దగ్గర కాదు, అవన్నీ కూడా. హల్లెలూయా. అంటే ఆడికి అలా అనిపిస్తుంది అన్నమాట. బైబుల్ దేవుని నమ్ముకొని మంచి జీవితాన్ని జీవించి బైబిల్ పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్తే వేస్ట్ అంట, వీళ్ళు మత మార్పిడిగాళ్ళట, వీళ్ళు సమాజానికి ద్రోహులంట, భారతదేశ నియమానికి వ్యతిరేకులంట. మరి తాగేసి రోడ్డు మీద ఏంటి ఇంకో ఇంట్లో దూరిపోయిన పర్లేదు, తాగేసి వీడు ఇంటికాంచి వెళ్ళేదారే తెలుసు కానీ వచ్చేదారి తెలీదు. హల్లెలూయా. ఇంటికాంచి బయలుదేరాడట, నాగలక్ష ఒకటి వేసుకుని మంచిగా లైన్సెట్ చేసుకుని, తర్వాత వచ్చిన తర్వాత ఇంటికి ఇలా పట్టుకుని
నేను వెళ్ళినప్పుడు సన్నగానే ఉన్నావు, ఇంతలాగా ఎలాగైపోయావు అన్నాడట. పెద్ద స్తంభాన్ని పట్టుకుని అలా ఆవడనుకుంటున్నాడట. ఓ పెద్దది ఉంటాయి కదా, రోడ్స్ ఉంటాయి కదా, రోడ్డు మీద పెద్దది, దాన్ని పట్టుకుని ఇంతలాగా ఇప్పుడు వచ్చేసావు, నేను వెళ్ళినప్పుడు సన్నగా ఉన్నావు, ఏం తిన్నావు చెప్పు అన్నాడట. ఫ్యాంట్ తీసేసుకుని వెళ్ళేసుకున్నాడటాడు. వెళ్ళేటప్పుడు ఏమో సోగ్గాడు, బాగానే వెళ్ళాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఇది మాట వీళ్ళు గొప్పతనం, దీనికంటే వేస్ట్ అంటే తాగలేనోడు మళ్ళా. మరి అంత బూస్ట్ మంచిదైనప్పుడు ఇంట్లో అందరికి ఇచ్చే, పిల్లగాలతో సహా తల్లిపాలు ఇవ్వడం ఎందుకు, పిల్లలకి ఇచ్చండి ఇదే మొత్తానికి. అందుకంటున్నాను ఈరోజు ఏది మాదిరి చూపే భక్తి ఎక్కడ ఉంది ఈరోజు? ఈ ధర్మము ఇది అని ఉందా? భారతదేశ హైందత్వంలో సనాతనం అని చెప్తున్నారు ఈరోజు, మంచిగా సంతోషం, మంచిది. ఏది మాదిరి? ఏది? మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని మీది ఏ కులం, ఈ కులం పక్కన పెడుతున్నారు, ఇది మాదిరా? అందుకనే క్రైస్తవులో, క్రిస్టియానిటీలో ఇది లేదు, అంతా ఒకటే. మీది ఏ కులం అంటే మట్టి కులం అందే. హల్లెలూయా. ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టిలోంచి వచ్చాడు. మన కులం ఏం కులం? మట్టి కులం. హల్లెలూయా. అందుకని రకరకాల కులం బేట, ఇది కాపుల సంఘం, అది పల్లెల సంఘం, అది రాజుల సంఘం, ఇది బ్రాహ్మణ సంఘం, ఏంటిది పిండకోడు? యేసయ్య సంఘం కాదా ఇది? ఈరోజు అలాగైపోయింది. క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని ఒక్కొక్క సంఘంగా చేసి పాడేస్తున్నారు జనాలు ఈరోజు. వాటన్నిటికీ బైబుల్ విభేదము, వాటన్నిటిని బైబుల్ ఖండిస్తుందంటే మనం కూడా ఖండించాలి. అందుకని ప్రపంచంలో ఇన్ని ధర్మాలు, ఇన్ని ప్రబోధకులు ఉంటున్నా కానీ ఇదే ధర్మము, దీనిలో నడవండి అని మాదిరి చూపలేరు వాళ్ళు ఎవరు కూడా. అందుకని ఈ భూమి మీద ఒకటి భక్తి ఏదైనా ఉన్నది, మాదిరి చూపే భక్తి అంటే అది దైవ భక్తి, అది సృష్టికర్తను గూర్చినటువంటి భక్తి, అది నజరేయుడగు యేసును గూర్చిన భక్తి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడికి వచ్చాం? అసలైనటువంటి దైవ భక్తి దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు ఈ భక్తి నాకు నచ్చినట్లుగా నేను, నీకు నచ్చినట్లుగా నువ్వు, ఏ సంఘానికి నచ్చినట్లుగా ఆ సంఘం, ఏ పాస్టర్ గారికి నచ్చినట్లుగా ఆ పాస్టర్ గారు చేయొచ్చా? ఏంటి? ఒకటే. మీకు నచ్చిన బట్టలు కట్టుకోండి, మీకు నచ్చిన భోజనం చేయండి, నచ్చిన పని చేసుకోండి. కానీ భక్తి మాత్రం అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది దేవుడు మానవాళికి ఆజ్ఞాపించాడు. అందుకే అక్కడ ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనకేం చూపించాడు? పోయిన వారం కూడా మీకు జ్ఞాపకం చేశాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం త్వరగా చదవాలి మీరు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఒక మాదిరిని అనేది మనకు ఉంచాడు. ఈ భూమి మీద ఆయన జీవించి 33.5 సంవత్సరాలే జీవించాడు. ఈ తక్కువ సమయంలోనూ కూడా ఆయన ఏం చేశాడంటే, ప్రతి మానవాడు, ప్రతి ధర్మము కలిగినటువంటి వ్యక్తి భగవంతుని అనుసరించడానికి, అంటే మన భాషలో భగవంతుడు యేసుప్రభువు వారు తండ్రి అని చెప్పాడు కనుక చేరడానికి ఒక మాదిరిని, ఒక బాట, ఒక త్రోవ యేసుప్రభువు వారు చూపించాడు భూమి మీద. కాబట్టి ఇప్పుడు మనము ఆ యేసుని గెలవడానికి, ఆ యేసుని మార్గంలో నడవడానికి మరలా దేవుడు 40 మంది భక్తుల చేత, ప్రవక్తల చేత 66 గ్రంథాల వాక్య సారాంశాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చెప్తున్నాను, ఈ రోజు బైబిల్ చదవడం చాలా కష్టమవుతుంది జనాలకి. దేవుని మందిరముకు రావడానికి చాలా కష్టమవుతుంది. ప్రార్థనలో గడపడానికి కష్టమవుతుంది. ఇలా కష్టమవుతున్నాయి కదా. నేను ఒక మాట అంటున్నాను, మరి అలాంటప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం కష్టమా సులువా? చెప్పండి. కష్టమే. మరి క్రైస్తవ జీవితంలో మన నిరీక్షణ ఏంటి? ఇక్కడి కొరకేనా? కాదు కదా. అక్కడికి చేరాలి, పరమునకు చేరాలి. చేరాలంటే అక్కడికి ఎవరు తీసుకెళ్తారంటే ఈ భక్తి తీసుకెళ్తుంది మనల్ని. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథం ఇలా సాక్ష్యం ఇస్తూ ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. ద్రోహులను, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. ఇటు వారికి విముఖుడు వేయండు అని ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నటువంటి మాటలు. అంటే భక్తి అనేటువంటిది ఎక్కడున్నదంట? పైన ఉన్నదంట. హల్లెలూయా. మరి దేవుడు ఎక్కడ ఉండాలని చెప్పాడు? ఎక్కడ ఉండాలని చెప్పాడు? లోపల ఉండాలి. హల్లెలూయా. అంటే ఇంకా చెప్పాలంటే అర్థం ఏంటంటే, దైవ భక్తి చేయడానికి వచ్చినటువంటి మనల్లో
భక్తికి తగినటువంటి క్రియలు ఉండాలి. క్రియలు దేవుడు అంటే ఇష్టమా కాదంటే అన్యులు సైతం ఇష్టం అంటారు. ఎక్కడో ఉంటారు కొంతమంది విరోధులు, కానీ ఎక్కువ శాతం అందరూ కూడా ఇష్టమే అంటారు. దేవుడి ప్రేమ, దేవుడి ఇష్టం అని అంటారు. అంటే ఇష్టం అనేది, ప్రేమ అనేటువంటిది పైకే ఉండాలా, లోపల ఉండాలి, క్రియ లోపంగా ఉండాలి. అంటే ఏం చేయాలంటే దాన్ని మనం రిప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేసుకోవాలి, అంటే వ్యక్తపరచాలి మనం. అందుకే అన్నాడు కదా యాకోబు భక్తుడు, విశ్వాసం లేని క్రియలు మృతం అన్నాడు. మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. విశ్వాసం లేకపోతే ఆ క్రియలు ఏంటంట, మృతం అంట. అంటే మన క్రియలు దేవుడు ఎలా ఉండాలనుకున్నాడంటే విశ్వాసముతో కూడిన క్రియలుగా ఉండాలి. దేవుడు నీకు ఎంత ఇష్టమో నువ్వు అంత దాన్ని ఏం చేయాలంటే వ్యక్తపరచుకోవాలి. ఇష్టం అని చెప్పి వ్యక్తపరచకపోతే అది ఎలా భక్తి అవుతుంది, ఎలా విశ్వాసం అవుతుంది? కాబట్టి పైకి భక్తి కలిగిన వారుగా ఉన్నారంట, కానీ శక్తి అనేటువంటిది లేదంట. మాటతోని కాక శక్తితోని నింపి, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. మాటతోని కాక శక్తితోని నింపి, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై, నీవే నా తల్లివై, నీవే నా తండ్రివై. ఇది నేను రాసినటువంటి పాట. అంటే దేవుడి మీద నీకున్న విశ్వాసము, దేవుడి మీద నీకున్న ఇష్టము, దేవుని మీద నీకున్నటువంటి ప్రేమ మాటతో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. మాటతోనే కాక శక్తితోనే నింపి. ఏ శక్తి అంటే లోకంలో ఫలానా ఆహారాలు తినడం వల్ల రకరకాలుగా ఉంటాయి భోజనాలు, దాంట్లో వల్ల కలిగే ప్రయోజనాలన్నీ. ఈ శక్తి కాదు, నీదు ఆత్మశక్తి, అంటే దేవుని ఆత్మ వలన కలిగే శక్తి. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8, త్వరగా చదవాలి. 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా, ఈ శక్తి పైనుండి వచ్చేటువంటి శక్తి. ఈ భూలోక సంబంధమైనటువంటి మంచి ఆహారం ఇవి తింటే మనకి కలిగే శక్తి వేరు. హల్లెలూయా. నీది ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. నువ్వెవరు అంటే నా కాపరి, నువ్వెవరు అంటే నా ఊపిరి, నువ్వెవరు అంటే నా తల్లి, నా తండ్రి. ఈ పెదవసలో నేను రాశాను ఈ పాట 4 ఏళ్ల క్రితం. హల్లెలూయా. సో పైకి భక్తి ఉందంట, ఏమి లేదు అంటే దైవ శక్తి లేదు. ఈరోజు మనలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే భక్తితో కూడిన శక్తి ఉండాలట. ఎందుకంటే నువ్వు ఎవరు అంటే నువ్వు ఫలానా దేవుని భక్తుడు, భక్తురాలని కనబడాలి అనేది ముఖ్యము. సేమ్ టైము ఆ దైవ శక్తితో నిలబడడం కూడా ముఖ్యము. హల్లెలూయా. ఈ రెండిటిలో ఏది లేకపోయినా మనకది ఉపయోగం ఉండదు, దేవునికి మహిమ అనేది కలగదు. ఈరోజు అందరూ భక్తులే, కానీ దైవ శక్తి లేనటువంటి భక్తులుగా మిగిలిపోతూ ఉన్నారు. దాని వలన మన దేవునికి మనల్ని బట్టి కలగవలసినటువంటి మహిమ కలగడం లేదు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి మన జీవితం ఏంటంటే మనం గొప్పవాళ్ళు, మనం భాగ్యవంతులు చెప్పడము కాదు, కానీ మనల్ని ఎన్నుకున్న దేవుడు గొప్పవాడు, ఆయన మహిమాన్వితుడు, ఆయన పూజారుడు అని ఆయనను చూపించడమే మన గురి ఈ భక్తి ద్వారా. సోదరులు జై శ్రీరామ్ అని అనిమంటూ అంటున్నారు. ఏంటి, దేవుని కూర్చున్నటువంటి ఒక మాట హృదయాంతరంగంలోంచి రావాలి బలవంతంగానా? ఇది మాదిరా, ఇట్లా అవుతుంది అది అంటే అలా చెప్పాడు అక్కడ ఆయన. చూసారా, మాదిరి లేదు. అందుకనే క్రీస్తు ప్రభు నమ్మినటువంటి సంఘాలు, ఆయన సేవకులు, భక్తులు అందరం కూడా మాదిరితో కూడినటువంటి భక్తి ఉండాలి. అందుకే ఇది మాదిరి చూపే భక్తి. చాలా పేర్లు ఉంటాయి భక్తిలో ఉన్నటువంటి పేర్లు. నేను చాలా అంశాలు భక్తిలో చాలా పేర్లు పెట్టున్న ప్రసంగాల్లో. హల్లెలూయా. ఏంటి, ఇప్పటికి వచ్చి ఇంచుమించు ఒక 1800 ప్రసంగాలు ఎన్నో చేశాను నేను. ఇప్పటికి వచ్చి తక్కువయ్యా, ఏమన్నా ఈ ఛానల్ వచ్చిన తర్వాత కనబడుతున్నాయి, అంతకుముందు లేనప్పుడు. భక్తులు ఎన్నో పేర్లు పెట్టాను. ఈరోజు మాదిరి చూపేటువంటి భక్తి. మొన్న ప్రసంగం ఏంటి, మన పేరు, మన వాక్యం ఏంటి, భక్తిలో
తెగింపు. ఏంటి? తెగింపు ఉండాలి. కోపం వచ్చిందంటే చీకటి పగల చూడడం, వెళ్ళిపోతాం అంతే. హల్లెలూయా. తెగింపు ఉండాలి, భక్తులు తెగింపు. ఇప్పుడు ఏంటి? మాదిరి చూపే భక్తి. ఎందుకంటే మనము ఈ లోకం ముద్రేసింది, వీళ్ళు యేసు వారు అంటున్నారు. కొంతమంది విమర్శించే వాళ్ళు ఎవరంట? వీళ్ళు మాదిగులు దేవుడిని నమ్మిన వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అమెరికా దేవుడిని నమ్మిన వాళ్ళు, ఆ తెల్లవాళ్ళు దేవుడిని నమ్మిన వాళ్ళు అంటే చూడండి, మనకి ఎన్ని రకాల పేర్లు పెట్టారు వీళ్ళు. అవునా? కాబట్టి ఇన్ని రకాల పేర్లు పెడుతున్నారు, పెట్టనే. కానీ ఈ పేర్లు పెట్టే వాళ్ళందరి ఎదుట నీవు నేను ఎలా ఉండాలంటే మాదిరి చూపే దైవ భక్తులుగా మనం ఉండాలి, మాదిరి చూపే పిల్లలుగా మనం ఉండాలి. అందుకని మన మూలవాక్యం ఏం చెప్పిందంటే హనోకును చూపెడుతుంది. హనోకు ఎందుకు దేవుడు చూపెడుతున్నాడంటే ఇటు కుటుంబం పట్ల కూడా ఒక బాధ్యత కలిగిన వాడుగా, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ, ఒక కుటుంబం పట్ల అంత బాధ్యత కలిగిన వ్యక్తిగా తను ఉంటూ ఏం చేశాడంట? దేవునితో నడుస్తూ ఉన్నాడు. అంటే ఈరోజు ఈ భక్తికి ఆటంకం అయ్యి ఈ పెళ్లి పిల్లలు అని అంటే దేవునితో నడవడం అవ్వదు, భక్తులు ముందుకు వెళ్ళడం అవ్వదు. ఈ కుటుంబ వ్యవస్థ మనకు ఆటంకంగా ఉంటుందని ఏం చేశారంటే కొంతమంది స్వాములు మొత్తానికి అదంతా వదిలేశారన్నమాట, మనకు అడ్డు అని. అందుకే బైబిల్ అది అడ్డు కాదట. బైబిల్ నీ సంసార ధర్మముతోనే, నీ భార్య భర్త పిల్లలతో కలిసి నువ్వు దేవునితో నడవచ్చు అని చూపిస్తుంది మాట భక్తి. అది దైవ భక్తి, బైబిల్లో దేవుడు చూపినటువంటి భక్తి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రస్తుత క్రైస్తవ సమాజం యొక్క భక్తి ఎలా ఉన్నది అంటే ఇటు కుటుంబ వ్యవస్థ ఉన్నది, నమ్మినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ రెండింటి మధ్య మనం ఏమవుతున్నామంటే బలహీనం అయిపోతున్నాం. అంటే సాతానుడు చాలా కుయుక్తిగా, సర్పము తన కుయుక్తి చేతి అవ్వను మోసగించినట్లు అన్నాడు పౌలు భక్తుడు 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. ఆ విధముగా మనల్ని సాతానుడు ఏం చేస్తున్నాడంటే చాలా కుయుక్తిగా ఇటు కుటుంబ వ్యవస్థకు అటు దేవ కుటుంబానికి దూరస్తులుగా బలహీనులుగా చేస్తూ ఉన్నాడు, మన మీద దాడి చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దాడిలో మనం ఏం చేస్తున్నామంటే అది కాకుండా ఇది కాకుండా ఎటు కాకుండా మనమంతా కూడా బలహీనులైపోతూ ఉన్నాం, నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతూ ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీ కుటుంబము కొరకు నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత కష్టపడాలో కష్టపడు నువ్వు. అట్ ద సేమ్ టైం మరొక కుటుంబం అనేది నీకున్నది మర్చిపోకూడదు నువ్వు. అంటే సంఘం అనే కుటుంబం మాత్రమే కాదు, అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు కలిగినటువంటి బంధం ఏంటంటే సకల భక్తులతో యుగయుగాలు ఒక బంధము, మనకు అనుబంధం దేవుడు ఏర్పాటు చేశాడు. ఒక దైవ కుటుంబానికి మనం చేరబోతున్నాం. మన కళ్ళ ముందు పిల్లలు పుడుతుంటారు, చిన్న చిన్న పిల్లలు కదా. అలాగా పరలోకంలో భక్తులు ఎదుట, దేవదూతులు ఎదుట బాప్టిజం పొందినటువంటి వారు, లేకపోతే ఇక్కడ ఈ లోకయాత్ర చేసి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు కొత్తగా జన్మిస్తున్నారని సంతోషపడతారు వాళ్ళు. దేవతలు కూడా అక్కడ, దేవదూతులు కూడా అక్కడ స్వాగతం పలుకుతారు. ఈ లోకయాత్ర చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళ పట్ల అంత ఆనందంగా ఉంటారు. అలాగే లోకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తులో పుడుతున్నందుకు కూడా దేవుని రాజ్యంలో ఒక పండగ చేసుకుంటారు అన్నమాట. అంత ఆనందం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సాతాను ఏం చేస్తుండంటే మనల్ని ఇటు కుటుంబానికి కూడా బలహీనలు పరుస్తూ దేవుని కుటుంబానికి కూడా ఏమీ చేయలేని వారికి ఉండిపోతే ఏం చేస్తామంటే చాలా మంది అంటారు మనం మొదట ఇంటిని చూసుకోవాలండి, కుటుంబాన్ని చూసుకోవాలి. కుటుంబాన్ని పడుచుకోకపోతే ఎలాగా? పైకి లేఖనాలు చూపెడితే దేవుడిని అడిగాను, నేను ఉద్యోగం చేయాలని చాలా ఆశపడ్డాను. లేఖనం చూపించి 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో ఎవరైనా తన స్వకీయులను తన ఇంటి వారిని విశేషముగా రక్షింపకపోయిన ఎడల వారు విశ్వాస త్యాగం చేసిన వారే అవిశ్వాసి కంటే చెడ్డవారు అని వ్రాయబడి ఉంది. అది చూపించాను. నేను అప్పటి వరకు కిడ్నీ అమ్ముకుని కొంత అప్పైనా తీర్చాలని, మా ఇంటి అప్పు కొంత పైన తీర్చాలని నేను చాలా ప్రయాసపడ్డాను. కిడ్నీ అన్న అమ్ముకోవడానికి అవ్వలేదు. తర్వాత ఉద్యోగం చేసి కొంతకాలం అయినా వారికి మేలు చేయాలని ప్రయాసపడ్డాను. దేవుడేమో కంప్లీట్గా ఫుల్ టైం నువ్వు సేవ చేయాలి, కంప్లీట్గా నువ్వు సేవ చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ లేఖనం చూపించాను. ప్రభు చెప్పేటప్పుడు నాతో చూపించే ఆ లేఖనం ఆయనకే చూపించాను. ఎలా రాసావు కదా నువ్వే, మరి నా వల్ల నా కుటుంబం పాడైపోయింది, నా వల్ల వాళ్ళు కృంగిపోయారు, మరి వాళ్ళు నేనే కదా పైకి తీయాలి ఇప్పుడు. కాబట్టి వాళ్ళని అలాగ వాళ్ళు ఏడుపుగా వదిలేసి నేను ఏదో భక్తి చేసేసుకుంటే అది ఎలా సంతోషం ప్రభువా అని బాధపడ్డాను. అప్పుడు ప్రభు చెప్పాడు ఏమని తెలుసా? ఉద్యోగం చేసి కుటుంబానికి అప్పు తీరుస్తావా? నీ ఒంట్లో ఎంత రక్తం ఉందో తెలుసా నీకు? నీ ఒంట్లో ఎంత ఒప్పుకుంది? 1-2 పాయింట్ల రక్తంతో నువ్వు బ్రతుకుతున్నావు. ఆ ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఇచ్చింది అదే. అంటే నేను ఇచ్చిన శక్తితో నువ్వేదో చేసేద్దాం అనుకుంటున్నావేమో.
మరి అది తీసేస్తే అప్పుడు కుటుంబానికి నువ్వు చచ్చిపోతే ఎవరు తీరుతారు అప్పుడు? నేను నీ ప్రాణాన్ని తీసుకుంటే, నీకు ఇచ్చిన ఓపికను తీసేస్తే నువ్వేమైనా చేయగలుగుతావు? దేవుడు మాట్లాడాడు నాతో. కురసనపేటలో యానంలో సేవ చేస్తున్నప్పుడు 40 రోజులు ఉపవాసంలో ఉన్నాను. అప్పుడు లైవ్లు లేవు, వీడియోలు లేవు. కన్నీరు కార్చి 40 రోజులు ఉపవాసంతో యానంలో ఏడుస్తున్నాను రూమ్లో. ప్రభువా అంటున్నా. దేవుడు మాట్లాడాడు. అప్పుడు ప్రభువుకు మళ్ళా అప్పగించుకున్నాను. హల్లెలూయా. నిజమే చెప్పండి. ఈ రోజు మనకు దేవుడు ఓపిక ఇచ్చాడని, ఆరోగ్యం ఇచ్చాడని, కొంత శక్తి ఇచ్చాడని, ఇలా చూడండి, ఆ ఇచ్చిన ఓపికతో, సామర్థ్యంతో, శక్తితో మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనకే దూరం అవుతున్నాం, ఆయన పనికే దూరం అవుతున్నాం. కొంతమందికి ప్రార్థన చేసుకోవడానికి కూడా అవకాశం లేదు, అంటే సమయం లేదనుకుంటున్నారు. నీకు ప్రార్థన చేసుకోవడానికి ఒక మాట చెప్తున్నా, వ్యక్తిగతంగా నువ్వు ఏ పని చేస్తావో, వేటాడతావో, చదువుకుంటావో, జాబ్ చేస్తావో, ఏం చేస్తావో నీ ఇష్టం. కనుక ఏదో చేసుకోవాలి, బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు అది. కానీ ఏవి కూడా నీ ప్రార్థన జీవితానికి అడ్డుగా ఉండకూడదు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితంలో అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే, నీకు వాక్యం తెలుసా లేదా సంగతి పక్కన పెడితే, నీవు ప్రార్థన ఎరిగిన బిడ్డగా నీవు ఉండాలి మొట్టమొదట. హల్లెలూయా. ప్రార్థన ఎరగలేని వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. నీ ప్రార్థన జీవితానికి ఏది అడ్డుగా ఉండడానికి వీళ్ళే, ఏది అడ్డుగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన ఎంత గొప్పదో చెప్తున్నాను, అవసరం పెట్టి ఒక మాట వినండి. సుసన్నా జాన్ వెస్లీ అనేటువంటి ఒక తల్లి గారికి 18 మంది సంతానం. ఎంతమంది? 18 మంది. ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. భర్త జీవితం అంతంత మాత్రమే. ఈ 18 మంది పిల్లల్ని పోషించడానికి తల ప్రాణం తోకొచ్చేది. ఈలోగా అతడు తాగుడికి బానిస అయిపోయాడు, దొంగతనాలకి, చెడు అలవాట్లకి బానిస అయిపోయాడు. ఇలాగా ముమ్మారు పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళినటువంటి చరిత్ర. ఈ స్త్రీ చూస్తుంది, అంతా గమనిస్తుంది. ఈలోగా ఈ 18 మందిలో 10 మంది పిల్లలు ఒకరి తర్వాత ఒకరు తినడానికి తిండి లేక జబ్బు చేసి 10 మంది పిల్లలు చనిపోయారు. ఇటువంటి సమయంలో ఆదరించవలసిన భర్త దొంగగా, త్రాగుబోతుడిగా, కటకటాల పాలవుతున్నటువంటి పరిస్థితి. దైవ కుటుంబంలో కలిగిన వారు ఎంత బాధ చెప్పండి ఒక మాట. అటువంటి పరిస్థితుల్లో ఇంకా ఆమె నిర్ణయం తీసుకుంది, ఈ మనుషుడు ఇంక ఇలాగే బ్రతుకుతే ఉపయోగం లేదని. మిగిలిన బిడ్డలు చచ్చిపోతారు, వాళ్ళన్నా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ త్రాగుగా బానిస అయిపోయినోడు ఆ లోపల పడ్డమే చూసుకుంటాడు. పిల్లడికి పాలు ఉన్నాయా, ఏమైనా ఇంట్లో ఆ స్త్రీమూర్తికి వండడానికి ఏమైనా సరుకులు ఉన్నాయా, ఏం పట్టించుకోడు, వీడే చూసుకుంటాడు. ఇంకా మొత్తానికి ఆ 8 మంది పిల్లలను కాపాడుకోవడం కొరకు ఆమె అతన్ని విడిచిపెట్టేసి తన బ్రతుకేదో బ్రతుకుతోంది. కానీ ఒకటే తన ప్రార్థన, ఎవరు లేరిక, అటు గాని ఇటు గాని ఇంకొక దిక్కు లేదు తనకి. సుసన్నా జాన్ వెస్లీ చరిత్ర చదివాను నేను. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేసుకోండి, సుసన్నా జాన్ వెస్లీ అని క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకొని మీకు వస్తుంది. 8 మంది పిల్లలను నువ్వే నాకున్నావు, నా వెనక ముందు ఎవరు లేరు, నా ధైర్యం నీవే, నా ఆధారం నీవే ప్రభువా, ఇగో నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నాను ప్రభు అని. ఆ 8 మంది బిడ్డలకు రోజు ప్రేయర్ ఆయిల్ తీసుకుని, ఒక ప్రేయర్ ఆయిల్ తీసుకుని సులువు గుర్తేసి నుదుటి మీద, తండ్రి నా బిడ్డ నీకు అప్పగిస్తున్నానయ్యా, నా జీవితం నేను ఏం చేయలేని స్థితిలో, పని లేదు, ఏమీ లేదు, ఎలా పోషణ, ఒకరేమైనా ఏమీ ఒకరిది, వాళ్ళు 8 మంది మిగిలిన బిడ్డలు. ఓ పక్క భర్త పరిస్థితి అలాగా, మిగిలిన 10 మంది పిల్లలు చనిపోయి మిగిలిన బతుకున్న 8 మందిని కాపాడుకోవడానికి. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మనల్ని పట్టించుకోవడానికి, ఆదరించడానికి, చేరదీయడానికి ఓ నరమాత్ముడు లేకపోయినా కానీ పరమాత్ముడు మనకున్నాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండాలి. సేమ్ టైం ప్రార్థన ఎంత బలమైనదో, ఎంత శక్తి కలిగిన కార్యాలు చేస్తుందో సుసన్నా జాన్ వెస్లీ యొక్క సాక్ష్యాన్ని మనం వింటే మనకు అర్థమవుతుంది. అలా 8 పిల్లల మీద ప్రేరాయలు రాసి ప్రార్థన చేసి కన్నీరు కార్చి, ప్రభువా తల్లిగా నా బిడ్డలకు కనీసం బుక్కడి భోజనం కూడా పెట్ట. ఆ చరిత్ర చదువుతుంటే ఎట్టు చేస్తుంది నాకు. నేను బైబిల్ చదివినా, చాలా మంది భక్తుల చరిత్రలు చదువుతున్నా, నేను భోజనం చేయలేని రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. తినను ఇంకా భోజనం, ఎందుకంటే వాళ్ళు అంత ఏడుస్తుంటే నా పక్కన ఉన్నట్టుగా చూసుకుంటాను. నేను వాళ్ళని ఎక్కడో ఉన్నట్టు చూసుకోను. నా పక్కనే ఉన్నంత ఏడుస్తుంటే నేను వాళ్ళ ముందు కాలు మీద కాలుసుకుని భోజనం ఎలా చేస్తాను, నేను ఎంజాయ్ చేస్తావు? నెవర్, ఇంపాసిబుల్, చేయడం సాధ్యము కాదు. అలాగే ఎన్నో రోజులు నా జీవితంలో భోజనం మానేసాను నేను, బైబిల్ చదువుతున్నప్పుడు, భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు. అలా ఏడ్చి ఎంత బాధ అండి పిల్లలకి, నేను ఏమి ఎట్టలేకపోతున్నాను మీకు అని ఒక తల్లి బిడ్డ దగ్గర ఏడిస్తే ఆ దృశ్యాన్ని ఊహించుకుని ఒకసారి. కనీసం మనం కొత్త బట్టలు పిల్లలకి ఇవ్వలేమనో బాధపడతాం, పిల్లలకి గొప్ప గొప్ప చదువులు ఇవ్వలేదనో బాధపడతాం, ఇంకో రకరకాలుగా ఉంటాయి మనకి. కానీ ఆ తల్లి కనీసం ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టలేనందుకు ఇచ్చింది సుసన్నా జాన్ వెస్లీ తన పిల్లలకు.
అటువంటి పరిస్థితుల్లో చూడండి, రోజు తన కడుపును పుట్టినటువంటి బిడ్డలు ప్రపంచం వాళ్ళ వైపు చూసేలాగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అందులో మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన డాక్టర్ జాన్ వెస్లీ ఒక ప్రవక్త పుట్టాడు. ఫ్రీగా చెప్తారు కదా, మనకి 7 ప్రవక్తల్లో ఒక ప్రవక్త అయిన జాన్ వెస్లీ, డాక్టర్ జాన్ వెస్లీ గారు. వీళ్ళు కాదు, ఇప్పుడున్న జాన్ వెస్లీ పాస్టర్ గారు వీళ్ళు కాదు. మెథడిస్ట్ సంఘ స్థాపకుడు, ఒక దైవజనుడు. ఎలాంటి తండ్రి చూస్తే అలాంటిది, తల్లి చూస్తే గుక్కడి బువ్వ కూడా పెట్టలేని నిస్సాయ స్థితి, జబ్బు వస్తే అలా చచ్చిపోవడమే. అటువంటి స్థితుల్లో ప్రపంచానికి ఒక భక్తుణ్ణి అందించింది ఎవరు? ప్రార్థన. హల్లెలూయా. తల్లి ఎవరు నమ్ముకుంది? నేను చెప్తున్నా, లైట్ తీసుకోవద్దు దయచేసి. మనం అనుకున్నవి ఎన్నో ఈ భూమి మీద మనకు జరగవు. కనీసం ప్రార్థన అనేటువంటి దానిని మనం విడిచిపెట్టకుండా ఎంత పోరాడతావో పోరాడు, ఎంత నలుగుతావో నలుగు ప్రార్థనలో. చిన్న పిల్లలు మొదలుకుని వృద్ధాప్యం వరకు ప్రార్థనే ఊపిరి, ప్రార్థన ఆయుధముగా నమ్మిన ఏ ఒక్కరిని కూడా మరుగున పడేయలేదు దేవుడు. మరుగునున్న వారిని కూడా పైకి చూపించాడు దేవుడు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, కొండ మీద పెట్టినటువంటి దీపము కానీ పట్టణం కానీ ఏమవుదో మరుగున ఉండదు. కొండ మీద ఒక పట్టణం ఉంది, మరుగుంటుందా? మరుగుండదు, అందరికి కనబడుతుంది. దీపం మంచం కింద పెడితే కనబడదు, కానీ అది దీప వృక్షం దగ్గర పడితే అందరికీ వెలుగు వస్తుందంట. అలా ఈ ప్రార్థనలో నలుగుతున్నటువంటి తన ప్రజలను దేవుడు ఒక దీపస్తంభముగా అనేకులకి వెలిగిచ్చేటువంటి స్థాయిలో పెడతాడు. ప్రార్థన అంత విలువైనదండి. ఏంటి, ప్రార్థన కోసం ఎంతో మంది భక్తులు ప్రార్థనయే జీవం అనే పుస్తకం హిజ్కియా ఫ్రాన్సిస్ గారు ఒక పుస్తకం రాశారు. అవసరం పెట్టి చదవండి. మీరు అలా పేర్లు చెప్తున్నప్పుడు మీరు అర్జెంట్గా పెన్ను పేపర్ ఉంటే రాసేసుకోవాలి. ఈ పుస్తకం పేరు ఇది, ఈయన హిజ్కియా ఫ్రాన్సిస్ గారు, ప్రార్థనయే జీవం. అలా ఓఫిరి గారు చెప్తున్నటువంటి ప్రసంగాల్లో పేర్లు వింటున్నప్పుడు నేను వైజాగ్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, మన కాకినాడ షారన్ బుక్ స్టాల్ ఇలాంటి స్థలాలకు వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు నన్ను ఇలా కింద నుంచి పైకి చూస్తారు. ఎందుకంటే ఇవి పాతకాలపు పుస్తకాలు, అవి ప్రింటే వేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రింట్ వేసిన ఎవడో కొనేవాడు లేడు. అమ్ముడవ్వ వెయ్యి కష్టపడాలి, అవి సేల్ అవ్వ అలాగ ఉండిపోతాయి. ఎక్కడ చదువుతున్నారు ఇప్పుడు? 30 సెకండ్లు యూట్యూబ్ ప్రసంగాలకి అలవాటు అయిపోయి ఇదే భక్తి అనుకుంటున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో గంట సేపు ప్రసంగాలు అనేవి ఒప్పుకుంది ఈరోజు ఎవరికైనా. 30 సెకండ్లు అంతే స్టాటస్లో, ఇంకా అదే భక్తి అంతే. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు, నమ్మిన వారు దేవుడు స్తోత్రం అంటే అందరూ ఆమె అంటే. లేదు, నేను మీకు చెప్పలేదండి, ఆ బ్యాచ్కి చెప్పాను. ఈ చిన్న చిన్న కొటేషన్కి అదే గొప్ప ఆశీర్వాదం అనుకోండి. నేను చెప్తున్నాను, 30 సెకండ్ల మట్టిగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆమె అంటే అంత జరిగిపోతే, మరి దేవారాత్రులు దేవుని యందు నమ్మిక ఉంచి దేవారాత్రులు తన వాక్యాన్ని మొదటి కీర్తనలో నెరవేర్పు. యెహోవా ధర్మశాస్త్రం దావీదు భక్తుడు ఏం చేశాడట? దేవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మేము మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటిది ఒక రెక్క, వాక్యం అనేది మరొక రెక్క. ఈ 2 రెక్కలు లేకపోతే మనము రెక్కలు లేని పక్షులైపోతాం, ఎగరలేము. ఎక్కడి వరకు అంటే ఏ ఒక్కరికి ఎదురు చూసేవాడు పక్షిరాజు వలే పైకి ఎగురుతారంటే అక్కడికి ఎగరలేము మనం. ఈ 2 ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. వాక్యమును నెరవేర్చలేని ప్రార్థన దేవుడికి నచ్చదు. ప్రార్థన వాక్యానికి లోబడే ప్రార్థన ఉండాలి. కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, మంచి సంతోషం, కానీ వాక్యానికి చోటెవరు. ప్రార్థన ఎప్పుడు ఏం చేస్తుందంటే వాక్యాన్ని ప్రేమిస్తుంది, వాక్యాన్ని గౌరవిస్తుంది, వాక్య ప్రకారంగా నడిపిస్తుంది ప్రార్థన. అందుకని ఇప్పుడు వాక్యాన్ని త్రోసివేసేది ప్రార్థన ఎలా అవుతుంది? హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఇటు ప్రార్థన కొదువ ఉండకూడదు, వాక్యము కూడా కొదువ ఉండకూడదు. కాబట్టి సుసన్న జాన్ వెస్లీ యొక్క ప్రార్థన తన బిడ్డలను అంత ప్రయోజకులుగా, మిగిలినటువంటి వ్యక్తులు కూడా ప్రయోజకులైపోయారు. ప్రార్థన చేసింది ఎవరు లేరు వాళ్ళ వెనకాల. అంటే చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగైనా ఏదైనా చేయగలిగినా సమర్థుడు. ఎందుకంటే ప్రార్థన ఆలకించువాడు అని ఆయనకు పేరు. అక్కడే కరిగిపోతాడు యేసయ్య. అందుకే నెబెకరు దగ్గర యాకోబు అదే పని చేశాడు, సుసాను కోటలు ఎస్తేరు అదే పని చేసింది. చూసావా, ఆ పనికి ఆయన ఏం చేశాడంటే దిగి వచ్చేసాడు. అందుకని అది నీ జీవితంలో చెప్తున్నాను, ఒంట్లో ఆరోగ్యం లేకపోవచ్చు, ఇంటి నిండా చాలా కష్టాలు, బాధలు, అప్పులు మనకు ఉండొచ్చు, కానీ మన లోపల మాత్రం ఆ ప్రార్థన అనేది కొద్దు ఉండడానికి వీలు లేదు. మనుషులతో ఎంతసేపు స్పెండ్ చేస్తావో, ఎంతసేపు మాట్లాడతావో నీ ఇష్టం, కానీ దేవుడితో మాత్రం నువ్వు అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయాలి. ఈరోజు మనం అందరితో మాట్లాడడమే ఒకటే అయిపోయింది, కానీ ఆయనతో ఏకాంతముగా కొంత సమయం దేవుడితో మాట్లాడాలని అనిపించట్లే. నేను చెప్తున్నాను, నీకు వ్యక్తిగతంగా నీకు నీవే ఉపవాసాలు ప్రతిష్ఠించుకోవాలి.
సర్వసాధారణంగా క్రైస్తవ సంఘాలలో ఏడాదికి ఒక మారు వచ్చేటువంటి ఉపవాస ప్రార్థనలు ఎవరికి ఆత్మీయ జీవితానికి క్షేమాభివృద్ధికి సరిపోవాలి. అవి కేవలం కొసర మాత్రమే. అసలు ఏంటంటే అవి కాకుండా నీ పర్సనల్ లైఫ్లో నీకు నీవే ప్రతిష్ఠించుకోవాలి. ఉపవాసాల్లో హనోకు జీవితంలో అలాగా ఎలాంటి మాదిరి చూపాడు ఆయన భక్తి ద్వారా అంటే ఇటు కుటుంబ విషయంలోనూ కూడా కేర్ తీసుకున్నాడు, తను చేయవలసిన పని చేశాడు, పిల్లలు కుమార్తెలు కంటూ దేవుడితో నడిచేడాడు. ఎంతలా నడిచాడంటే దేవుడు అతను తీసుకెళ్ళిపోయాడు చివరికి. దేవుడితో నడిచి హనోకుకి మరణం లేదు తెలుసా. హనోకు చచ్చిపోలేదు, అనేకుడు బ్రతుకుండగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అంత ఖ్యాతి పొందాడు. చూడండి హనోకు చేసిన భక్తి ఎలాంటిది అంటే అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీకి రాసిన పత్రికలో చెప్తూ ఇలా అన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడును. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడైండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేను గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. హల్లెలూయా. చెప్పండి, హనోకు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంట? హనోకు దేవుడికి ఇష్టుడు అంట. హల్లెలూయా. హనోకు అంత ఇష్టుడిగా అయిపోవడానికి కారణం ఏంటి? హనోకులు అలాంటి విశ్వాసం ఉంది దేవుని పట్ల. ఈరోజు అదే చెప్తున్నాం, మన విశ్వాసం మనలోనే ఉండిపోకూడదు, అది వ్యక్తపరచుకోవాలి. క్రియలతో కూడిన విశ్వాసముగా నీవు ఉండాలంట. నీ వింటున్నటువంటి దేవుని యొక్క మాటను బట్టి నువ్వు చేస్తున్న దైవ భక్తి మరికొందరికి అందడానికి, మరికొందరికి చేరడానికి, మరికొందరు వినబడేటట్లుగా నువ్వు సాధనము కావాలి. హల్లెలూయా. ఎన్ని పురాణాలలో ఈ దేవుళ్ళ విషయంలో 10 చేతులు చూస్తామా? కనబడతాయి లేదా? 10 చేతుల్లోనే ఏముంటాయి? ఆయుధాలు ఉంటాయి కదా. కనుక దేవుడికి అన్ని చేతులు ఉంటాయా అనే క్వశ్చన్ పక్కన పెడితే, దేవుడు ఆయుధం వాడతాడా అనే దాన్ని పక్కన పెడితే, నిజంగా దేవుడికి అన్ని చేతులు ఉండవు, దేవునికి ఆయుధం అవసరం లేదు. అయితే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని చేతిలో ఒక్కొక్క ఆయుధం కనబడినట్లుగా భక్తిగా ఉన్నటువంటి వారు, దైవ శక్తితో భక్తి చేస్తున్న వారు అలాగ దేవుడి చేతులు ఆయుధాలుగా వాడబడతారట. హల్లెలూయా. అర్థమైందని నేను చెప్పేది? అలా దేవుడి చేతులు ఆయుధంగా వాడబడతారు భక్తులు. దేవునికి ఆయుధం కాదు, నువ్వే ఆయుధం అంట దేవునికి. అంటే నువ్వు దేవుడి చేతులు అలా ఆయుధముగా ఉండాలి. దావీదు ఒక ఆయుధం దేవునికి. ఎక్కడో గొర్రెలు కాసుకున్నవాడు దేవునిని గణపరిచే స్థాయిలోనికి వచ్చేసాడు. అంటే దావీదు దేవునికి ఒక ఆయుధం. అలాగన మనము ఈ దైవ భక్తి ద్వారా భగవంతుని చేతిలో, దేవుని చేతిలో ఆయుధముగా మనం వాడబడతామంట. కాబట్టి హనోకు జీవితంలో, హనోకు కుటుంబములో, హనోకు దేవుడితో నడిచే విధానం ఎలా ఉందంట? విశ్వాసంతో నడిచాడు, దేవునికి ఇష్టడుగా నడిచాడు. ఒక మాట చెప్పండి, ఇప్పుడు మనం దేవునికి ఇష్టలమా కాదా? హనోకంటే ఇష్టడంట. బైబిల్లో రాయబడి ఉంది సంగతి. ఇప్పుడు మనం దేవునికి నచ్చుతామంటావా? పెళ్లి సంబంధాలు వస్తుంటాయి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చూస్తారు, నచ్చలేదని పక్కన పెడతారు, అయిపోయింది. మరో మాట చెప్తున్నాను, పెళ్లి కుమారుడైన యేసయ్య త్వరలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. మరి మనం నచ్చుతాం ఆయనకి? చెప్పండి. మనం ఆయనకి నచ్చాలంటే ఏం చేయాలి? ఏమి చేయొద్దా? పెళ్లి సంబంధాల్లో అమ్మాయిని అలాగా లేచిన నిద్రమొఖంతో అదే నైటీతోటి తలెరబోసుకుని అలాగే వచ్చి చూపెడతారా? ఎన్ని జరుగుతాయి అలా పెళ్లి చూపులు? కానీ అమ్మాయిని మంచిగా రెడీ చేపించి చూపెడతాం, చేసుకుని నచ్చితే వాడికి లేకపోతే లేదు, అది కాకపోతే ఇంకోటి వస్తుంది. కానీ చూపించే ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. మరి యేసయ్య భూమి మీదకి పెళ్లి కుమారుడికి వస్తున్నప్పుడు వధువు సంఘము అలంకరించబడలేదా? యేసన్న గారి పాట ఉంటుంది, నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది, పెళ్లి కుమారుడిగా ఆయన వస్తున్నాడట. సంఘం ఏం చేయాలంట? అలంకరింపబడాలట. మన పెళ్లిలో పాడతారు ఓసాన మినిస్ట్రీ సోదరులు, ఈ పాట పెళ్లిలో పాడతారు, పెళ్లి కార్యక్రమాల్లో. పెళ్లి కుమార్తెగా మనం అలంకరించబడాలి. చెప్పండి, ఇప్పుడు మన అలంకరణ కావాలంటే కాసుల పేర్లు 7 వారాల నగలు ఎప్పుడో పోయాయి, ఇప్పుడు ఎవరు పడుతున్నాయి? హల్లెలూయా. ఇప్పుడు జిగిని లోకం, జిగేలు అన్నారు ఒక్కొక్క జిగి కదా. మరి మనం అలంకరించబడాలి. ఎలా?
మన అలంకరణకు ఏ వస్తువులు వేసుకోవాలి? మనం యేసయ్యకు నచ్చాలంటే విశ్వాసం అనే వస్తువు వేసుకోవాలి. హల్లెలూయా. ప్రేమ అనే వస్తువు వేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ కలిగిన వారిని, విశ్వాసము కలిగినటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడట. అమలక్కలు చెప్తున్నారు పాశ్రమంలో కొంతమంది వాక్యం లైవ్లో ఏమని, మనం ఈ చెవులు ఇవి ఇవి మనం వేసుకోకూడదు, అవన్నీ వదిలేసేవాళ్ళు, అదంతా ట్రాష్ అండి. అమ్మగారు మాత్రం పైనుండి కింద వరకు అంతా మ్యాచింగే. చూడలేదు ఎప్పుడైనా? పై నెత్తిమే ముసుగు మ్యాచింగ్ అమ్మగారికి, ఈ శారీకి ఈ దీనికి అది మ్యాచింగే. మనం దాంట్కి ఏం విరోధం కాదు, ఆమె చెప్తున్న మాటకి విరోధం, ఆమె వేసుకునే బట్టలకి విరోధం కాదు. ఏం చెప్తున్నాం అమ్మా? ఎదుర్కొంటే ఆవిడ చక్కగా మంచిగా అలా ఆయన అన్నాడు, అమ్మ చర్చికి వెళ్తావు కదా, నగలు వేసుకెళ్ళు, పెళ్లికి వేసుకెళ్ళినప్పుడు వస్తున్నావు కదా, చర్చికి వెళ్ళి వేసుకో అన్నాడు. భర్త అవకాశం ఇచ్చాడు, వేసుకొచ్చింది. అమ్మగారి మాటలు ఏంటి? మనము లోకంలో మనకే ఉండకూడదట అమ్మగారికి. మరి ఏంటో ఉండేది ముసుగు కాడి నుంచి మొత్తం అన్ని మ్యాచింగ్ అమ్మగారికి. ఈ మాత్రం పోలేదు కానీ ఎదుటోళ్ళంట తాళబొట్టు మెట్లు ఎట్టుకుంటానంట. లోకం ఇంకా మనలో ఉండకూడదంట. లోకం ఏటా ఎట్టుకుంటే లోకం ఉన్నట్ట. మరి నువ్వు మ్యాచింగ్ ఫాలో అవుతున్నప్పుడు లేదా? ఇది దారుణం ఏంటి అంటే, భక్తిని ఈ రోజు ఎలా చూస్తున్నారంటే, పైకి కనిపించేటువంటి కళ్ళతోటి ఇగో ఏమి వేసుకోలేదు కాబట్టి వీళ్ళు భక్తులు, అన్ని వేసుకుంటే వీళ్ళు భక్తులు కాదు. ఇది పరిస్థితి. ధనవంతులుగా ఉన్నారనుకో వీళ్ళు భక్తులు, అదే బీద వాళ్ళు అప్పులతోటి అనారోగ్యాలతో ఉన్నారు కదా. అదే ఈ రోజు క్రైస్తవ సమాజం లాజర్ లాంటి ఒక వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారా? ఈ పాస్టర్లకు దమ్ముందా? చేయగలరా ఇలాగ? ఈ రోజు పాస్టర్లా లాజర్ లాంటి ఒక భక్తుడు బైబిల్లో చూపెడితే దేవుడు అతని కోసం స్టోరీయే రాశాడు దేవుడు. కానీ అటువంటి వ్యక్తి, లాజర్ లాంటి వ్యక్తిని ఈనాటి బోధకులు, నాయకులు, సేవకులు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఇది భక్తి అంట. అంటే ఈ కంటికి అవమ్మకంగా అనిపించింది కదా, కంటికి ఏ బండి పండు కనిపించింది, నిగనగలాడితే కనబడిందంట. పండు, తోటలో పండు కనబడింది, నిగనగలాడితే పోయింది. హల్లెలూయా. అలాగే ఒకటి కనిపించే అంటే పండు దారిని పోతుంటే పండు నిగనగలాడితే కనబడ్డాయంట. ఏం చేసేయి? కాళ్ళు వెళ్ళాయంట పండు దగ్గరికి. కాళ్ళు తినలేవు కదా, చూసిన కళ్ళు తినలే కాబట్టి కాళ్ళు పండు దగ్గరికి వెళ్ళి చేతులు వేసేయంట పండు కోయడానికి. కోసిన చెయ్య కూడా తింది కదా, నోరు తిన్నదంట. కాబట్టి తాత వచ్చాడు, తోట తాత, పండుగల తాత వచ్చాడు, వస్తే ఈ మీద ఒకటి వేసాడంట ఆయన్ని. ఇప్పుడు వెళ్ళిన కాళ్ళకి బాధ రాలే, కోసిన చేతులకి బాధ రాలే, తిన్న నోరుకి బాధ రాలే. ఏ కళ్ళు అయితే చూసాయో అదే కళ్ళు ఎడుతున్నాయంట. హల్లెలూయా. చూసింది ఎవరో? మధ్యలో ఇంత ప్రాసెస్ అయింది, మళ్ళీ తిరిగి దాని దగ్గరికి వచ్చిందంట. అర్థమైందా మీకు? ఆదాము అవ్వ చూసింది పండు అడిపోయింది, అంతే నిగనగలాడుతుందంట. అంటే జనాలు ఈ రోజు పైకి భక్తిగా చూస్తున్నారు, ఇదే భక్తి అనుకుంటున్నారు, పైన ఉన్న వాటిని భక్తి అనుకుంటున్నారు. కానీ లాజర్ లాంటి వాళ్ళను, ఎస్తేరు లాగా ఇంకా కనుమరుగైపోయినటువంటి వ్యక్తులను గుర్తించలేనటువంటి క్రైస్తవ సమాజంలో మనము దేవునికి భక్తి చెయ్యాలి. హల్లెలూయా. మన భక్తిని అందరూ మెచ్చుకోరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు గుర్తించరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా మనం చేసే భక్తి మాదిరితో కూడాలి. అంటే ఏంటి మాదిరి అంటే, చూడండి ఇలాగా నువ్వు చూపే మాదిరి ఎలా ఉండాలంటే మిగిలిన వారు అలా నడవాలంటే. అందుకే పౌలు అన్నాడు 1 కొరింథీ పత్రిక 11:1, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. అంటే పౌలు ఎలాంటి భక్తి చేశాడు? మాదిరికరమైనటువంటి భక్తి చేశాడు. ఇతరులకు త్రోవ మాదిరి చూపే భక్తి చేశాడు. ఈ రోజు అది లేదు, విశ్వాసం లేదు, దేవునికి ఇష్టంగా ఉండట్లేదు. అది చెప్తుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యము, అసాధ్యము. పాటలో ఉంది, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయా, నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా, నీ ప్రేమే చూపకపోతే
నేనేమైపోదునో నీకే లేకపోతే నాకు లేదయా, నీకే చూపకపోతే నేనేమైపోదునో నీకే లేకపోతే నాకు లేదయా. హల్లెలూయా. నిజమే, దేవుడు తన ప్రేమ మన పట్ల చూపకపోతే మనం ఏమవుదాం చెప్పు, ఏమైపోదుము. హల్లెలూయా. అంటే ఏమైపోదాం అంటే అర్థం ఏంటంటే అవ్వాలనుకున్నది అవ్వవు. ఇప్పటికే అర్థమవుతుందా? అవ్వాలనుకున్నది అవ్వవు, ఏమైపోతాం. ఆయన కృప లేకపోతే ఊపిరే లేదట. అందుకని మాదిరి చూపే భక్తులు ఏముండాలి తెలుసా? నీపై చూపిన ప్రేమ ఉండాలి. ఈరోజు యేసయ్య ప్రేమ ఏంటో మనం చూస్తున్నాం, మనం పొందుకుంటున్నాం. చూడాలి, అందరూ ఎవరు నిద్రపోవద్దు, రెండు చేతులు దేనికి చూద్దాం, చెప్తాం. హల్లెలూయా. యేసయ్య ప్రేమను మనం పొందుకుంటున్నాం, ఆయన కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు. మరి ఆ ప్రేమను మనం వ్యక్తపరచుకోలేవద్దా? చెప్పండి. యేసయ్య నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను నువ్వు వ్యక్తపరచుకోలే లేదా? వ్యక్తపరచాలి. హల్లెలూయా. విజయ్ కుమార్ అనేటువంటి ఒక దైవజనుడు అనేక ప్రసంగాలు చేసి మంచి క్రైస్తవ పాటలు పాడి నేర్చుకుని, నిన్న వీడియో చూశాను, నాస్తికుడు అయిపోయాడు ఇప్పుడు పాస్టర్ గారు. ఎవరు? నాస్తికుడు. ఏంటంట, రాజ్యాంగం చదివాడట, అంబేద్కర్ చదివాడట, దేవుడు లేడు అనుకున్నాడు. ఆయన ఏమన్నా బుద్ధిహీనుడు అనుకోవాలి మాట. ఇంకా అందుకే 55వ కీర్తన దావీదు భక్తుడు అంటాడు, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురని. చెప్తున్నాను, ఇది భయంకరమైనటువంటి దినాలు, ఇది కడవరి కాలము ఇది. అందుకని ఈ కడవరి కాలంలో దేవుడు మనల్ని కరుణించాలి అంటే, ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి అంటే మన భక్తి మాధురికరమైన భక్తిగా ఉండాలి, దైవ శక్తితో కూడిన భక్తిగా ఉండాలి, విశ్వాసాన్ని కలిగిన భక్తిగా ఉండాలి, దేవునికి ఇష్టమయ్యేటువంటి భక్తి ఉండాలి. కానీ మనకే నచ్చేటువంటి భక్తి చెల్లదు. హల్లెలూయా. ఎవరైనా యాప్లో తెచ్చుకున్నారనుకో, నేను 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు సంఖ్య వేసేసి నా సంతకం పెట్టేసాను, 1 కోటి రూపాయలు ఇది తెలుసా అని చెప్పి ఇచ్చాను. వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి తెచ్చేసుకుని డబ్బులు చెత్తడాడు ఇవ్వడు. ఈ చెత్త పేపర్ మీద సంతకాలు చెల్లవు, చెక్ పేపర్ మీద చెల్లుతాయి. ఆ చెక్ పేపర్ మీద కూడా అంత సొమ్ము రాసి సంతకం పెట్టాలంటే అకౌంట్లో అంత ధనం ఉండాలి, లేకపోతే చెల్లదు. ఇచ్చినోడిని, చెక్ రాసినోడిని తీసుకెళ్ళి వేస్తారు పోలీసులు. హల్లెలూయా. కుమ్మేస్తారు శుభ్రంగానే. కాబట్టి మాదిరి చూపు లేనటువంటి భక్తి చల్లదు భూమి మీద. అందుకని యేసయ్య వచ్చాడు, మాదిరి ఏంటో చూపాడు. ఆ మాదిరిలో మనకంటే ముందు ప్రవక్తులు, భక్తులు అందరూ కూడా నడవడం మొదలు పెట్టారు. అంతేకాదు సమకాలీన స్థితిలో కూడా ఎంతో మంది నడుస్తున్నారు. మీకు తెలిసే ఉంటది అమ్మా, మీకు తెలిసే ఉంటది, చెన్నపేట వెంకటపాలెంలో మొన్న మధ్యకాలంలో ఒక తల్లి గారు కాలం చేశారు, రేకాడి సువార్తమ్మ గారు. నేను మొన్న వెళ్ళాను, ఆమె చనిపోతున్నటువంటి సమయంలో నాకు ఫోన్ చేశారు 4 రోజుల ముందు. నా సాక్ష్యాన్ని విన్నారట యూట్యూబ్లో. బాబు సాక్ష్యము తీయాలనుకుంటున్నా, కొంచెం హెల్ప్ చేస్తారంటే, నేను నా వల్ల ఇది ఏదైనా చేస్తాను, ఎవరికైనా సరే నా వల్ల అవ్వేది ఏదైనా సరే చేస్తాను, నేను రిస్కులు ఏదైనా సరే చేస్తాను. హల్లెలూయా. మొత్తం మీద వెళ్ళాను, వీడియో షూటింగ్ తీసాము, ఏలూరు పాస్ట్ గారిని తప్పించి అయిపోయింది. నెల జరగకముందే అమ్మగారు చనిపోయారు. అయితే ఒక పెళ్లికి అటెండ్ అయ్యేంత జనం వచ్చారు తన జ్ఞాపకార్థం కూడడానికి చిన్నపేట వెంకటపల్లిలో. నాకు తెలిసి ఇప్పటికీ ఆ 2 ఊళ్ళలో అంత దైవ చేత దేవుని నమ్ముకుని వెలివేయబడినటువంటి మరొక వ్యక్తులు ఉండరు. వెలివేయబడ్డం మాత్రమే కాదు, తృణీకరింపబడ్డం మాత్రమే కాదు, కొన్ని ఆత్మలను కనడానికి బలుస్తిప్ప ప్రాంతాల నుండి ఈ పల్లె ప్రాంతాలు అనేక ఊర్లలో దేవుడు కావాలా, నీకు గ్రామంలోకి రావాలంటే అత్తగారి ఇల్లు బొడెంకపల్లి భర్తదే. అక్కడి నుంచి ఆమె వచ్చింది. ఈ గ్రామంలో నువ్వు అడుగు పెట్టాలంటే యేసును వదిలితేనే అడుగు పెట్టాలన్నట. చెప్పు, నీ గ్రామం కావాలా, యేసు కావాలంటే యేసయ్య కావాలన్నట. భర్త కూడా అన్నాడు, నేను నీకు వద్దా, నేను కావాలా, దేవుడు కావాలంటే దేవుడు కావాలన్నాడు. ఈరోజు తన కుటుంబానికి ఆ ఊరికి మాదిరి చూపి, కనీసం నేను చెప్తున్నాను, మనం పుట్టినటువంటి మన ఊర్లోనైనా దైవ భక్తులుగా, మాదిరి చూపే భక్తులుగా మనం ఉండాలి. ఒకవేళ రేపు పొద్దుట మనం లేకపోవచ్చు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ ఊర్లో ఒక భక్తుడు ఉన్నాడు, ఒక భక్తురాలు ఉన్నది అన్నంతగా బ్రతకాలి మనం. అంతేగాని లోకంలో మిగిలినటువంటి వారిలాగా మనం అలా ఉండొద్దండి. క్రీస్తు యేసయ్య ప్రేమను మనం పొందినట్లుగా ఉండాలి. అది సాక్ష్యం ఉంది పుస్తకంలో ఉన్నాం. నా దగ్గర ఉన్న కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను. 1700 మంది పైబడిగానే ఆమె ద్వారా రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారట. 7 సంఘాలు కట్టడానికి
తన కన్నీళ్లు, తన అవమానాలు, తన నిందలు, తన ధనము సహకరించిందంట. ఎక్కడి నుంచో పాస్టర్లు వచ్చి, ఆమె సేవకురాలు కాదు, స్వార్థకురాలు కాదు, యేసయ్య నమ్ముకున్నాను, యేసయ్య నాకు రక్షణ ఇచ్చాడని ఊరు వాడ ప్రకటించడం మొదలుపెట్టి ఎంతో మంది సేవకు సహకారాలుగా ఉంది తన జీవితంలో. ధన్యతలు అయిపోయింది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి. లాస్ట్లో ధన్యత దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె సాక్ష్యాన్ని బయట ప్రపంచానికి అందించడానికి ఆ లాస్ట్ మినిట్లో అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె 10 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీపతి వారిలో వాళ్ళ చుట్టాల ఇంటికి వస్తూ ఉంటే నడుచుకుని శ్రీనివాసుల దగ్గర నాకు కనిపించిందన్నమాట. కనిపిస్తేనే మాట్లాడుకున్నప్పుడు మా అత్తయ్య, మా కృపాశేఖర్ అన్నయ్య వాళ్ళ అత్తగారు పరిచయం చేసింది. అంతకుముందే నన్ను నెత్తిమే చేసి ప్రార్థన చేసి ఆశీర్వదించింది. దేవుడు నిన్ను ఒక బలమైన సాక్షిగా వాడుకుంటాడు బాబు, నిన్ను ఊరికే దేవుడు కాపాడుకోడు. అప్పటికి నాకు స్వస్థత లేదు, ఏం లేదుగా, చావు బ్రతుకు మధ్య ఉన్నాను. ఓ బలమైన సాక్షిగా దేవుడు వాడుకుంటాడు, నేను ఒక గొప్ప సేవ చేస్తావు నువ్వు. అప్పటికే నార్మల్గా మనం ఎవరికీ తెలియదు, అభిషేకం పొందున్నాం. కానీ చెప్తున్నాను, ఒక ఉన్నతమైనటువంటి భక్తి చేసింది. అంటే భక్తి చేస్తే మనం అనుకుంటున్నాం ఎవరు ఏమనకూడదు, మనల్ని ఒక అవమానం రాకూడదు, ఒక నింద రాకూడదు, ఎవరు ఏమనుకోకూడదు మనల్ని. యేసయ్యని ఏమనుకుంటలేదు ఈ లోకం. యేసయ్య పుట్టుకుని ఏమందో తెలిసే లోకం, వ్యభిచారం వాళ్ళు పుట్టారు అంది యేసయ్యను. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఎంత ఘోరమైన మాటలన్నా తెలుసా యేసయ్యను. యేసయ్య కొంతమందికి రోగాలను వదిలిపెడితే, దయ్యాలను వదిలిపెడితే ఏమన్నారో, దయ్యాలకు రాజు అన్నారు యేసయ్యను. దయ్యాలకు రాజు అంట ఆయన. నిత్య జీవాన్ని మానవాళికి ఇవ్వడానికి వస్తే ఆయన జీవాన్ని తీసేసినటువంటి లోకం ఇది. మనిషిని నరకం తప్పించి నిత్య జీవాన్ని తీసుకెళ్ళడానికి యేసయ్య వస్తే యేసయ్యనే పాడు చేసిన పాడు లోకం ఇది. ఏంటి ఇన్ని అవమానాలు పొందాలి రక్షణ మన దగ్గరికి రావడానికి. కాబట్టి క్రీస్తు కొరకు మనం చెప్తున్నాను, ఎన్నైనా పాడడానికి మనం ఇష్టపడిపోవాలంతే. ఎందుకో తెలుసా, నీకు పరలోక రాజ్యంలో ఒక గొప్ప ఘనత బహుమానం దేని పెట్టి ఆధారపడి ఉంటుందో తెలుసా? నువ్వు నేర్చుకున్న పాటలను బట్టి, నీకు తెలిసిన వాక్యాన్ని బట్టి, నీ జ్ఞానం బట్టి ఉండదు. యేసయ్య కొరకు నువ్వు పొందిన అవమానాలు పెట్టి ఉంటుంది ఘనత. రాసి పెట్టుకోండి మాట. హల్లెలూయా. యేసయ్య కొరకు నువ్వు చేసిన రిస్కులు పెట్టి ఉంటుంది నీకు ఘనత బహుమానం. అంతే. ఇన్ని వాక్యాలు తెలుసు, ఇన్ని పాటలు నేను రాశాను, ఇన్ని పాటలు నాకు తెలుసు, ఇన్ని తెలుసు, అంత ఏదైనా సరే ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చి వాడే పరలోక రాజ్యంలో చేయదు అన్నాడు. కొంతమంది అన్నారు, నీ నామం పేరిట దెయ్యాలను వదిలికొట్టడం, కొత్త భాషలు మాట్లాడడం, బోళ్ళు అద్భుతాలు చేసామంటే అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు పోనే అన్నాడు యేసయ్య. హల్లెలూయా. యేసయ్యకి అది ఇది కాదట, మాదిరి కావాలి యేసయ్యకు. రేపు పొద్దుట అనేకులకి బాట కావాలి మన భక్తి. ఊరికినే ఏంటి ఇంత విశ్వాసాన్ని, ఇంత ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? రేపు పొద్దుట కొందరికి మాదిరి మాట అది. పౌలు అనబడిన వ్యక్తి తన జీవితం ఏం చెప్పాడు? ప్రధాన పాపుని అన్నాడు. పాపులు ఎవరంటే ఆయన ప్రథముని అన్నాడు. ఆయన పనిని పాడు చేశాను, నేను అపోస్తలుని అనిపించుకోవడానికి యోగ్యుని కాదనుకున్నాడు పౌలు. అటువంటి వాడిని తీసుకొచ్చి దేవుడు మొత్తం మీ అందరికీ మాదిరి ఇతను చూసి నేర్చుకుని అన్నాడు యేసయ్య. అంటే యేసయ్యను అనువనుగుణ నరనరాల అంతలా నింపేసుకున్నాడు పౌలు. ఈరోజు అదే అంటున్నాను, ఉండే సమస్యలు ఉంటాయి, కుటుంబానంతర సమస్యలు ఉండవా? ఉంటాయి ఖచ్చితంగా. ఏ కుటుంబానైనా ఉంటాయి. ఎంత చెట్టుకి అంతే గాలి వేస్తుంది, ఎంత పిండికి అంతే రొట్టె వచ్చినట్లుగా ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉండే సమస్య ఉంటుంది. ఎలాగో సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఇంకోటి ఏముంటే బాగుంటుంది అంటే భక్తిలో శక్తి ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. మాదిరి చూపే భక్తి ఉంటే బాగుంటుంది. ఇది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అనోకుకి దైవభక్తి చేయడానికి, వీళ్ళని ముగించేస్తున్న లాస్ట్ వర్డ్, ద కన్క్లూజన్ ఆఫ్ ద మెసేజ్, దేవునితో నడవడానికి కానీ, దేవునికి ఇష్టంగా ఉండడానికి కానీ, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండడానికి కానీ హనోకుకి కుటుంబం అడ్డు కాలేదు అంట. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబముతోనే దైవభక్తి చేయడం మొదలు పెట్టాడు తను. ఈ రోజు ఎందుకు చెప్తానంటే, ఈ శరీరం అడ్డు అనుకుంటున్నాం మనం ఉపవాసాలు ఉండడానికి, మన సమస్యలు అడ్డు అనుకుంటున్నాం దేవుని పని చేయడానికి, మన పరిస్థితులు అడ్డు అనుకుంటున్నాం దేవుడిలో వాడబడ్డానికి. ఇలాగ దేవుడు అనలేదు, కానీ మనకు మనమే అడ్డుగా అనుకుంటున్నాం మాట. అందుకు మనం నష్టపోతున్నాం, మనం బలహీనం అయిపోతున్నాం. అందుకని నీ వృత్తి ప్రకారంగా ఏ పని చేసుకుంటూనే మిగిలినటువంటి పనులు రెండవ కుటుంబం అనేది ఒకటి ఉంది. నీ ఆత్మీయ కుటుంబము, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దైవ కుటుంబంలో నువ్వు ఘనత పొందడము కొరకు, ఆ కుటుంబము కొరకు కూడా నువ్వు కష్టపడాలి అంట. ఇంతవరకు మన కుటుంబాల కొరకు మనం కష్టపడుతున్నానండి, అది 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 న్యాయము, అది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కాపాడుకోవాలి, బాధ్యత అది. మరి అదేవిధంగా నువ్వు పరలోక రాజ్యానికి వారసుడు కదా, పరలోక రాజ్య పౌరుడు కదా, మరి ఆ కుటుంబానికి ఏమి కష్టపడవా నువ్వు? చెప్పండి. ఆ కుటుంబం కొరకు ఏమి రిస్కులు చేయవా? ఆ కుటుంబం కొరకు ఏమి ప్రయాసపడవా నువ్వు? ప్రయాసపడలేదా? ఈ కుటుంబాల కొరకు ఎంత ప్రయాసపడి కష్టపడినా
ఇది ఇక్కడే ఉంటుంది. కానీ యేసయ్య అంటాడు, అవును నీ కుటుంబం కొరకు నువ్వు కష్టపడ్డావు, నా కొరకు నువ్వు కష్టపడ్డావు అంటాడు యేసయ్య. అప్పుడు హనోకులాగా ఏం చేయాలి? యేసయ్య నీ కొరకు కూడా కష్టపడని చెప్పాలన్నమాట. ఏంటి ఈ రోజుల్లో యేసయ్యకు ఇష్టంగా ఉండడానికి అంత ఈజీనా అంటే? ఒక మాట చెప్పండి, నీవైనా నేనైనా ఎవరైనా దేవునికి ఇష్టంగా ఉండాలి అని అంటే చాలా మందికి దూరం అయిపోవాలి, చాలా మందికి కష్టమైపోవాలి, చాలా మందికి నచ్చం, బోల్డ్ నిందలు, బోల్డ్ అవమానాలు, బోల్డ్ బాధలు పడితే కానీ దేవునికి నచ్చం, మనం దేవునికి ఇష్టంగా ఉండం. హల్లెలూయా. అంత ఈజీ కాదు అసలు. దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే అంత ఈజీ కాదు. అందుకే నీటి మీద నడిచేసాడు పేతురు కదా. భక్తులు తెగింపని పోయిన మూలవాక్యం అదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో మీకు పోయిన ఆదివారం చెప్పాను. నీటి మీద నడిచాడు, విశ్వాసం లేకుండా నడిచానన్నాడా? యేసయ్య మీద ప్రేమ లేకుండానే నడుస్తానన్నాడా? ప్రేమ ఉంది యేసయ్య మీద, పేతురికి విశ్వాసము కూడా ఉంది. ప్రేమ ఉంది, విశ్వాసం ఉంది. అబేద్నెగోలకి అగ్నిగుండానికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. కాబట్టి అటు జనాలు చూసే వారికి తెక్కుల కింద, పనికిరానుల కింద కనపడతారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి అతన్ని దేవుడు కొనిపోయాడట, తీసుకుని వెళ్ళిపోయాడట. హనోకు లేడట, మరుగైపోయాడు, కనబడలేదు ఎవరికి. అంత గొప్ప ఖ్యాతి హనోకు పొందుకోగలిగాడు ఆ తరంలో. మరలా కొంతకాలానికి ఏలియాకు వచ్చింది అవకాశం, ధన్యత. మరి ఎవ్వరికి అటువంటి భాగ్యము రాలేదు. హల్లెలూయా. కాబట్టి అతి త్వరలో ఆ భాగ్యం మరలా మనకి ఇవ్వబోతున్నాడు యేసయ్య. భూమి మీదకి రెండోసారి రాబోతూ ఉన్నాడు. ఏంటి రెండవ రాకడికి రాబోతాడు. రెండోసారి అనకూడదు, ఎందుకంటే అంతకు ముందు జరిగింది కొన్ని కార్యాలు. మొన్న ఒక ఆయన అంటాడు, ఇది రహస్య రాకడ. అది యేసయ్య వస్తాడు బాహాటంగా, కనురెప్ప పాటున ఆయనకి ఇష్టలైన వారు, ఆయనందు విశ్వాసము కలిగిన వారు, ఆ మాదిరికరమైన భక్తి చేసిన వారు అనేకులంట యేసయ్యతో పాటు మరణం లేకుండానే కొనుక్కోబడతారు. ఆ భాగ్యం మళ్ళా మనకి ఇస్తున్నాడు యేసయ్య అతి త్వరలో. హల్లెలూయా. కాబట్టి ఈ దైవ భక్తి అనేది మనకి గొప్ప ప్రేమతో కూడినటువంటిది అండి. ఇది ఎంతో అసామాన్యమైనది, నార్మల్ కాదు. దేవుని సన్నిధిలో ఉండుట, దేవుణ్ణి స్తుతించుట, దేవుని పనిలో ఉండుట అని చెప్తున్నాను. ఈ లోకంలో కలిగేటువంటి అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందం దేవునితో ఉండుట. హల్లెలూయా. మనం ఆయనకు దూరం అవుతున్నాం అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామని అర్థం. ఆయనకు మనం సమయం ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే కొన్ని నష్టాలు మనమే కొని తెచ్చుకుంటున్నామని అర్థం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఎంతో మంది అలాగ జీవితాల్లో మాదిరికరమైనటువంటి ఒక భక్తి చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎవరు ఉండిపోరు ఇక్కడ, అందరు వెళ్ళిపోతారు. నేను అంటున్నాను, వెళ్ళేదేదో ఒక మాదిరి చూపు వెళ్తే మేలు అంటున్నాను. ఆ మాదిరి చూపు వెళ్తే అక్కడ ఘనత వస్తుంది, ఇక్కడ ఎదురుగా. అందుకే ప్రసంగి గ్రంథం 7:1 సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంట. ఏ పేరు? చర్చిలో పేరు, పాస్టర్ గారిని పెట్టిన పేరు, ఇంటిగారు అమ్మా నాన్న పెట్టిన పేరు, పెళ్లి తర్వాత భర్త ఏంటి, లేకపోతే భార్య భర్త కొన్ని ఇట్నేమ్లు ఉంటాయి, ఇష్టమైనటువంటి పేర్లు పెట్టుకుంటారు. కుక్క పిల్లల పేర్లు పెట్టేస్తున్నారండి మనుషులకి, దారుణండి. హల్లెలూయా. కుక్క పిల్లల పేర్లు మనుషులకి, మనుషుల పేర్లు కుక్కలకి పెట్టేస్తున్నారు. ఇంకా పేర్లు దొరకలేదు. ఇంకా ఆదాం కష్టపడకుండా పేర్లు పెట్టాడు అన్న అందరికీ. వీళ్ళంతే కష్టపడకుండా కొన్ని సంఘాల్లో పాస్టర్ గారిలో ఆడపిల్లలకి అబ్బాయిల పేర్లు, అబ్బాయిలకి ఆడపిల్లల పేర్లు పెట్టేస్తున్నారు. ఎందుకు? బాగుందని, పేరు బాగుందంట. హల్లెలూయా. కాబట్టి ఈ పేరు కాదు, ప్రవర్తన. పేరు అనగా ప్రవర్తన, క్యారెక్టర్, బిహేవియర్. హల్లెలూయా. అంటే నువ్వు ఈ భూమి మీద జీవించినటువంటి జీవితంలో అంటే యేసు నామము కొరకు నీకున్నటువంటి స్టాండ్. 10 మంది యేసయ్యని నమ్ముతారు, ఎవరితో కలవరు. మీ కులం వేరు, మా కులం వేరు. బ్రాహ్మణులు కలిసేవారు కదా దినాల్లో, అలాగా దూరంగా ఉంటాడు. ఇప్పటికీ ఆ పిల్లగాడికి బుద్ధి రావట్లేదు. అడికి డిచి బాబా భోసడి గడికి ఏంటి ఈ పరిపూర్ణ స్వామి దగ్గరికి వెళ్తాడో ఆయన ఏం తెలుసా ఏంటి, ఇలా పడితే ఈ కుక్క, ఈ బానిస కుక్క ఇలా పట్టుకుంటుంది సెంగ్. ఎవడు? రాధా మనోహర్ దాస్ గారు. ఆయన గురువు అయితే, నువ్వు ఆయన శిష్యుడు అయితే ఏంటి, ఒక ప్రసాదము దైవ పేరిట ఒక ప్రసాదం ఎలా ఇస్తారు? ఇలా పడతారా? ఎంత దారుణం అంటే ఎలా బ్రతుకుతున్నారు వీళ్ళు చూడండి. వీళ్ళు వీళ్ళు క్రీస్తుని ద్వేషిస్తారా? వీళ్ళు బానిస కుక్కలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుడు అట్లా చేయలేదు. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అని ఈ లోకానికి వచ్చి చూపించాడు, అందరికీ దొరికాడు. అందుకే ఆ ఎబ్రీ పత్రిక 11:6 కింద లాస్ట్ ఇది ముగించుకుందాం మనం. 7వ వచనం, 6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని
తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. దేవుని దగ్గరకు వస్తున్నటువంటి మనం ఏం చేయాలంట? నమ్మాలట. నువ్వు చేస్తున్న ప్రార్థనకు ఆయన వింటున్నాడని నమ్మాలి, ఆ ప్రార్థనకు ఉత్తరం ఇస్తాడని నమ్మాలి, నీకు ఆదరణ మేలు కలగజేస్తాడని నమ్మాలి, నువ్వు అడుగుతున్న దాని ప్రతిఫలం దొరుకుతుందని నమ్మాలి. అందుకని ఇస్తాడంటావా? నాకు కొంతమందిని అప్పుకి మనం ఎవరినో మధ్యవర్తులు తీసుకెళ్తాం అండి. ఇప్పుడు పెద్దవాసులు వచ్చి నాకు కొంచెం ₹1,00,000 అప్పులు ఉన్నట్టు నాకు ఎవడెత్తాడు? మార్చాలని తీసుకెళ్ళానుకో కూడా నేను ఇవ్వకపోతే ఆయన ఎత్తారని తీసుకెళ్తారు. హల్లెలూయా. నాకెవడెత్తాడు కూడా? మీరు ఎవరెక్కడ ఉంటే కొంచెం తెలిసిన వాళ్ళు ఇస్తారు. పిల్లలు మీరు ఎవరిని వస్తారు ఆ ₹1,00,000 అప్పుకి? మీరు వస్తే ఎవరెత్తారు? ఎవరెవరు? హల్లెలూయా. అంతే. కాబట్టి యేసయ్య దగ్గరకు ఏంటి ఎవరు రికమెండ్ అవ్వాల్సిన అవసరం లేదో. హల్లెలూయా. ఎవరు అవసరం లేదో. ఉన్న పాటను నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడి నుంచి పరిగణ. యేసయ్యా, ఐ వాంట్ యూ, ఐ లవ్ యూ, నువ్వు నాకు కావాలి యేసయ్యా. అంతే. నువ్వు లేకపోతే నేను ఉండలేను యేసయ్యా. పాటలు నువ్వు లేకుండా నేను ఉండలేను, ఇవన్నీ పాటలే. మరి లోపల శక్తి ఆ పెదాలతో పాటలు ఇవన్నీ. నువ్వు లేకుండా నేను ఉండలేను పాటే కాదు, అది నిజంగానే జీవితం అయిపోవాలన్నమాట. నిజంగా నేను ఉండలేసయ్యా నువ్వు లేకుండా అనాలన్నమాట. నువ్వు మాట్లాడకపోతే నేను అన్నం తిన్ననేసయ్యాను ఎట్టేసుకోవాలి మొత్తం ఆయనతో గొడవ. హల్లెలూయా. భర్త పలకరించిన దాకా ఒక ఆవిడ మొత్తం మొంగడగలేదంట, చాలా రోజులు ఉండిపోయిందంట. అలాగా మంచి రావట్లేదంట, ఆయన పలకరించలేదంట, ఎలా ఉంది ఏంటని అడగలేదంట. అంత దెబ్బతోటి మంచి నేను లగనాన్ని భీష్మించుకుందంట. ఈయనేమో బాగాలేదు కదా, డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటున్నాడు. ఆమె అనుకుంటుంది నన్ను పలకరించడా ఎలా ఉందా అని అడగకుండా ఉంటాడా అని చెప్పేసి అలాగుందంట. ఏసైతో గొడవ వేసుకోవాలి మనం. ఎలాగనుకుంటున్నారు? నువ్వు మాట్లాడకపోతే నేను అన్నం తిన్నా అనాలన్నమాట. నువ్వు మాట్లాడకపోతే ఈ ప్రార్థనా గదిలోంచి నేను బయటికి నిజమే సీరియస్గానే నువ్వు మాట్లాడకపోతే నేను బయటికి వెళ్ళను అని సునీల్ పాస్టర్ గారు నేను 100 రోజుల ఉపవాస ప్రార్థనలో తీసుకొచ్చాను. ఉపవాస ప్రార్థనకి తెలంగాణ నుంచి పాస్టర్ గారు నా దగ్గరికి వచ్చేటప్పుడు 10 రోజులు ఉపవాసం వచ్చాడు. జోసఫ్ 100 రోజులు ఉపవాసం ఉంటున్నాడు, నేను కనీసం దశంభాగంలో ఉపవాసం కూడా ఉండకుండా తన దగ్గరికి వెళ్ళి ఎలా వాక్యం చెప్పడని 10 రోజులు ఉపవాసంలో నా దగ్గరికి వచ్చాడు ఆయన వాక్యం చెప్పడానికే. ఆయన చెప్పాడు ఒక మాట. ఏం చెప్పినా పాస్టర్ గారు చెప్పాడంట, అమ్మా దేవుడితో నేను కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు పిల్లలు కొంచెం అమ్మగారి ఇంటికి వెళ్ళి మీరు రెస్ట్ తీసుకోండి, నేను కొన్ని దినాలు ఏమీ తినకుండా ఉంటాను, కాబట్టి మీరు ఎవరు కంగారు పడకండి, నాకు ఫోన్ చేయకండి, కొన్ని దినాలు చూడండి, ఒకవేళ దేవుడు నన్ను దర్శిస్తే బయటికి ప్రాణంతో తిరిగి వస్తాను, లేకపోతే నా శవాన్ని తీసుకొని చెప్పాడట ఆయన. నేను ఆ మాట విని చాలా రోషం కలిగింది నాకు. అంతకు ముందు నుంచి నా జీవితంలో విధానం ఏంటంటే మొండితనం. ప్రార్థన అనేటువంటి దానికి ఒక నిర్వచనం నేను క్రియేట్ చేసుకున్న నిర్వచనం, నా సొంత నిర్ణయం ఏంటంటే ప్రార్థన అంటే ఏదో ఇంత సమయం చేసుకోవాలి, లేకపోతే రోజు ప్రార్థన రోజు కాబట్టి చేసుకోవాలి కాదు. నా జీవితంలో ఏంటంటే ప్రార్థన అంటే దేవుడు దిగి రావాలి, లేకపోతే నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. అది నేను క్రియేట్ చేసుకున్న వాడు మాట. అంటే చచ్చిపోవాలి ఇంకంతే, దేవుడు దొరకకపోతే, దేవుడు దర్శించకపోతే. హల్లెలూయా. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, నీ తోడు నాకున్నదా ఒంటరిని కాదన్నడు, నీ తోడు నాకున్నదా ఒంటరిని కాదన్నడు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. హల్లెలూయా. దేవుడు ఆదరణకర్త అంటే అదే చెప్తున్నాను. గొడవ వేసుకోవడం అంటే అర్థం ఏంటంటే నువ్వు మాట్లాడకపోతే నేను బయట ప్రపంచానికి నేను వెళ్ళను, కనబడను, మాట్లాడను, ప్రభు నన్ను దర్శించని నువ్వు కొన్ని దినాలు కొన్ని గంటలు ప్రార్థనలో భారముతో ప్రభు దగ్గర ఉండాలి. నువ్వు నాతో మాట్లాడేసేయా, నన్ను దర్శించేసేయని కొన్ని దినాలు అన్నం తినడం మానేసి యేసయ్యను బ్రతిమాలుకోవాలి ప్రార్థన ద్వారా. ఇవన్నీ కూడా రేపు పొద్దుట నీకు ఒక అనుభూతులు నీకు వస్తాయి. అవి ఏమవుతాయి అంటే కొంతమంది నడవడానికి మార్గం అయిపోతే, నడవడానికి త్రోవ చూపి మార్గం అయిపోతే. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో భక్తి ఏదో అందరికీ నచ్చేటట్లుగా మనకు నచ్చినట్లుగా కాదు, మాదిరి చూపే భక్తి. ఇగో హనోకు చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినట్లుగా విశ్వాసము మాదిరి ఉండాలి. నీకున్న ప్రేమ విశ్వాసము అవి వ్యక్తపరచుకోవాలి మాట. ఇష్టమని అక్కడే ఉండడానికి వీల్లేదు. ఎంత ఇష్టమో దావీదు చూపించాడు. దేవుడు ఎంత ఇష్టమో దావీదు గొలియాత్ అనే శక్తి ముందు ప్రజెంట్ చేసుకున్నట్లుగా నీకు యేసయ్య అంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో దాన్ని నువ్వు కనబరుచుకోవడానికి ఇష్టపడాలి.
కాబట్టి మన కుటుంబ బాధ్యతలను కాపాడుకుంటూనే, వాటిని మనం పోషించుకుని సంరక్షించుకుంటూనే, కుటుంబంకంతా కలిసి దైవ భక్తికి ఉపయోగపడే విధంగా అనేకులకి మాదిరి చూపే భక్తి చేద్దాం. అటువంటి ధన్యత, కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరిన మనకును లైవ్ లో ఉన్న వారికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. అందరూ